Audio Jungle. Audio Jungle. ఎర్ర జెండా నీడన ఒరిగిన వీరులోయమ్మో మన సూరులోయమ్మ ఎర్ర జెండా నీడన భూపతి గారు ఒక స్మృతి గీతాన్ని రచించగా అల్లగ ఎర్ర జెండా నుదిట సూర్యుడా సార్ ఒకసారి ఇటు ఫోటో ఇవాళ మంగళగిరి కమ్యూనిస్ట్ ఉద్యమ నేత దాదాపు 2 దశాబ్దాల పాటు ఈ ఏరియా పార్టీ కార్యదర్శిగా పనిచేసిన రావుల శివారెడ్డి గారి విగ్రహావిష్కరణ ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో అనేక మంది నాయకులు ఈ ప్రాంతంలో పనిచేసి వారందరూ కూడా పేద ప్రజలకు రైతులకు అనేక సేవలు అందించారు. వారందరి స్మృత్యర్థము వారికి వాళ్ళ అమరవీరులందరికీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం కొద్దిగా తగ్గినప్పటికీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీలన్నీ కూడా సమైక్యంగా ముందుకు సాగడానికి మేము నిర్ణయించుకున్నాం. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, బ్రహ్మాండంగా మేము ముందుకు పోతామని చెప్పి పెద్దగా డబ్బా కొడుతున్నారు తప్పితే ఇవాళ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇవాళ పత్రికా విలేకరుల సమావేశాల్లో వివరిస్తూ ఉన్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రమంతా అభివృద్ధి అవుతుంది, దేశమంతా ముందుకు పోతుందని మొన్నటి వరకు మీరు ప్రచారం చేసుకొని ఇవాళ 1వ తేదీ జీతాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు, పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే చెప్పావో వాటన్నిటి కూడా అటకెక్కించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీకు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది. శ్రీలంక పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రం ఉందని చెప్పి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వాగ్దానాలు అయితే మీరు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా తుంగలో దొక్కడానికి మీరు ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలకిందులు తపస్సు చేసైనా సరే సూపర్ 6 వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాల్సిందే. అప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు తప్ప లేకపోతే నమ్మరు. ఎందుకంటే మీరే ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. ఆర్థికంగా దివాళా తీసిందని ఒకవైపు చెబుతూనే సూపర్ 6 మేము అమలు చేస్తామని చెప్పారు.
అదేవిధంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలి. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచైనా సరే నిధులు తేవాలి. అట్లు కాకుండా గతంలో అప్పులు జరిగినా మేము కూడా ఇప్పుడు అప్పులు చేస్తామంటే ఇవాళ మీరు చేస్తున్నంత అప్పులే. ఎందుకో అమరావతి రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్తో తెచ్చారు, హట్కోతో 11,000 కోట్ల రూపాయలు తెచ్చారు. అన్నీ కూడా అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు. ఇది దగా తప్ప మరొకటి కానే కాదు. ఖచ్చితంగా నిలదీస్తాం. రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా ప్రజా పోరాటాలను కూడా ఉధృతం చేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మంగళగిరి ప్రాంతం ఎర్ర జెండాకి ఒక బలమైన కేంద్రం. ఇవాళ దేశ రాష్ట్ర రాజకీయాలలో మతం పేరుతో, కులం పేరుతో, రాజకీయ పార్టీల పేరుతో ప్రజలను విడగొడుతున్నప్పటికీ మార్క్సిజానికి మరణం లేదు. సోషలిజాన్ని అంతిమంగా శ్రమ దోపిడీని, ఆర్థిక దోపిడీని, కుల పీడనని నిర్మూలించే వరకు కమ్యూనిస్టు ఉద్యమం ముందుకు పోతూనే ఉంటుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్న రోజుల్లో ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో ఈనాడు కమ్యూనిస్ట్ శివారెడ్డి విగ్రహ ఆవిష్కరణ ఈ ప్రాంత ప్రజలకి ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంది. చేయెత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో కనకీర్తి కనవాడ అని చెప్పిన కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ ఈ ప్రాంతంలో 2 సార్లు ఎమ్మెల్యేలుగా ఉండి మంగళగిరి ప్రాంతాలకి త్రాగునీటిని అందించినటువంటి మహానుభావుడు. అలాగే ఈ ప్రాంత పురోభివృద్ధికి బీజాలు వేసినటువంటి ఒక గొప్ప నేత. ఆ తర్వాత నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు, ఇంకా ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు, అనేక మంది వారి వారి పద్ధతుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించితేనే రైతులకు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, దళితులకు కానీ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి సిపిఐ బలోపేతమైన శక్తిగా కమ్యూనిస్ట్ పార్టీల అధికారం చేపడితే తప్పితే నిజమైన ప్రజలకు సేవ జరగదు. అలాంటి కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతానికి ఈ సందర్భంగా పునరంకితం అవుదామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు చూస్తాం. థ్యాంక్ యూ. కామ్రేడ్ రావుల శివారెడ్డి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు కామ్రేడ్ శివారెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి కమ్యూనిస్టు నిబద్ధత, కమ్యూనిస్టు త్యాగం, కమ్యూనిస్టు స్ఫూర్తి, వీటన్నిటిని కూడా ఆయన యొక్క వారసత్వంగా ముందుకు తీసుకుని వెళ్ళటానికి జిల్లాలో, నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ధరలు ఆకాశాన్ని అంటుతూ ప్రజలు బ్రతకలేనటువంటి దుర్భర స్థితిలో ఉన్నటువంటి ఈ దశలో ప్రతి ఒక్కళ్ళు శివారెడ్డి గారు లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని పోరుబాటులో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని సామ్యవాద వ్యవస్థ స్థాపన కోసం పోరాడతామని శివారెడ్డి యొక్క వర్ధంతి సందర్భంగా, విగ్రహావిష్కరణ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.